ప్రతి ఒక్కరికి ఫైనల్ డెస్టినీ ఒకటి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళకు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటామంటే బాబా వారు ఇలా చేశారండి అలా చేశారండి అంటాం. కానీ చివరి మధ్యలో ఏదైతే ఉందో, చివరి దశ ఏదైతే ఉందో అది నీకు మార్కులు వేసేటువంటి స్థితి. ఉదాహరణకి అప్పారావు గారు ఉన్నారు, వేమగిరి మాస్టర్ గారు ఉన్నారు, నేనున్నాను. మేము ముగ్గురం బాబా భక్తులమే. ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి మా పరిపక్వత కానీ బాబాతో నాకున్న అనుబంధం కానీ లెక్క కట్టలేము. ఎప్పుడు లెక్క కట్టబడుతుందంటే కనుక మా ఫైనల్ డేస్, చివరి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ చివరి రోజులు మాత్రమే బాబా యొక్క అనుగ్రహాన్ని పొందామా లేదా అన్నదానికి ఒక పరాకాష్ఠ అయినటువంటి ఎగ్జామ్ అది. ఎవరైతే బాబా వారి అనుగ్రహాన్ని పొంది ఉంటారో వాళ్ళు కాకాసాయ దీక్షిత్ ఏ విధంగా అయితే మరణించాడో అలా మరణిస్తారు. దానికి బాబా వారు పెట్టిన పేరు నిన్ను విమానంలో తీసుకెళ్తా. ఒక భక్తురాలు షిరిడీకి వెళ్ళింది, షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకున్నది, సాయంత్రం ఇంటికి వచ్చింది, ప్రసాదాలన్నీ గ్రామం మొత్తం పంచిపెట్టింది. అందరూ బాగా జరిగిందమ్మా దర్శనం అంటే, అబ్బో అద్భుతంగా జరిగింది, నేను ఎంతసేపు చూసాను బాబావారిని, అబ్బా నా 2 కళ్ళు చాలవు అని మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆ రోలు ఉంటుంది కదా, రుబ్బే రోళ్ళు, సాయంత్రం ఏదో వడలు చేయడానికి మినపప్పు దాంట్లో వేసుకొని అలా రుబ్బుతూ బాబాకు సంబంధించిన పాటలు పాడుకుంటూ, అప్పుడే వచ్చింది కదా షిరిడీ నుంచి, ఆ ఎమోషన్ ఉంటుంది, పాడుకుంటూ ఆ రోకల మీదనే ఒరిగి ప్రాణాలు వదిలేసింది. నా అదృష్టం ఏంటంటే ఆ తల్లి కర్మక్రియలకి నేను కార్యక్రమం చేశా, నేను కచేరీ పెట్టా. నాకు ఎవరైనా చనిపోయిన తర్వాత వారికి కచేరీ పెట్టాలంటే ఎంత ఇష్టమో, నాకు ఎగిరి గంతేస్తా. కర్మంతరాలు అంటాం కదా, అప్పుడు కానీ అది కూడా బాబా భక్తులు అయి ఉంటే కనుక. ఇంకో బాబా భక్తుడు చనిపోయాడని తెలిసిన వెంటనే మా భజన బృందాన్ని తీసుకెళ్ళి, అమ్మ ఇప్పుడే చనిపోయాడండి మా నాన్నగారంటే అందరికీ ఫోన్ చేసి పిలిచి సాయి భజన చేయించా. ఎంత తృప్తో నాకు, అర్థమైందా? అంతకు మించిన సేవలే. అంటే మీ భజన ఒక సాయి భక్తుడు చనిపోతాడు అనగా కానీ లేదా చనిపోయే ముందు కానీ ఒక్కరోజు మీరు కేటాయించి ఆయన కదలలేని స్థితిలో, వినలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, తన స్పందనలు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కూర్చొని భజన చేస్తే అది భజన అంటే. ఎందుకంటే ఒక జీవి విముక్తి పొందేటప్పుడు ఆ నామాన్ని వినిపిస్తూ ఉన్నారంటే మీకు అంతకు మించి పుణ్యం ఈ జీవితంలో రానే రాదు. అవకాశం ఎప్పుడైనా వస్తే వదులుకోకండి. ఆ మహాతల్లి కాడికి వెళ్ళా, అప్పుడు చెప్పారు ఎలా చనిపోయిందామని. అందుకు మీకు చెప్తున్నా, నాకు అంతే ప్రశాంతత ఉన్నది. అప్పుడు ఆ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాట్లాడేటప్పుడు అంతే ప్రశాంతత ఉన్నది. ఇంకొక భక్తుడు నాకు తెలుసు, ఆయన భగవంతుని యొక్క ధ్యాసలోనే ఉండేవాడు ఎప్పుడు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఆయన నరకాన్ని అనుభవించాడు. మరి ఆ లెక్కలేంటో మనకు తెలియదు. ఆయన ప్రాణాలు విడిచేటప్పుడు తన బంధువుల్ని, తన మనవల్ని గుర్తు తెచ్చుకొని కన్నీరు కారుస్తూ చనిపోయాడు. కన్నీరు కారుస్తూ ఆ కన్నీరు దిగుతూ ఉంటే కన్ను మూసేశాడు. మరి తేడా చూడండి. మమకారాలు, బంధాలు మర్చిపోమని ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు కానీ మర్చిపోకపోతే అప్పుడు అవి గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చాయంటే నీ జన్మ నిరర్థకం అవుతుంది. ఏదైతే శాశ్వతమో, ఏదైతే సత్యమో దాన్ని స్మరిస్తూ వెళ్ళాలి, కానీ ఏదైతే అశాశ్వతమైన బంధాలో వాటిని స్మరిస్తూ వెళ్ళడం అది ఒక గొప్ప విషయం కాదు. మరి ఈయన కాకాసాహెబ్ దీక్షిత్ గారు భక్తులు ఎలా ఉంటారంటే చిన్న చిన్న విషయాలు కూడా మురిసిపోతుంటారు కదా. ఆయన కూడా చివరి దశలో ఆయన అదృష్టం ఏంటంటే ఆయన గొప్ప స్నేహితుడు హేమంత్ పంత్ గారు, ఆయన ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు బాబా గురించే, ఇంకొక మాట్లేదు. ఎవరైనా సరే ఇద్దరు కలిసినప్పుడు బాబా గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఆత్మీయ సాయి బంధువులు, గుర్తుపెట్టేసుకోండి. ఒక ఇద్దరు కలుసుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నా, సినిమాలు మాట్లాడుతున్నా వాళ్ళు స్నేహితులే కానీ ఆత్మీయ బంధువులు కానే కాదు. ఇది ఒక్క గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది ఆలస్యం అయిపోయింది, ట్రైన్ ఆలస్యం అయిపోయింది. అక్కడికి వెళ్ళారు, అయ్యా దొరుకుతుందో లేదో రైలు అనుకున్నారు. అబ్బా దొరకకపోతే మనం చాలా కష్టపడాలి, ఇంకొక రైలు మారాలి అనుకుంటూ వచ్చారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత రైలు వచ్చింది. అప్పుడు ఈయన అన్నాడు, కాకాసాహెబ్ దీక్షిత్ చూసావా మన గురువు గొప్పతనం, నా బిడ్డలు ఎక్కడ బాధపడతారోనని రైలుని ఆపి మనం స్టేషన్కి వచ్చిన తర్వాత తీసుకొచ్చాడు. ఇది కదా నా గురుదేవుడు అని మురిసిపోయాడు. చిన్న చిన్న విషయాల్లో మురిసిపోతారు వాళ్ళు. వచ్చారు, లోపలికి వెళ్ళారు, ఆడ దొరకలేదు సీట్లు.
అయ్యో మళ్ళీ ఇంకో రైలు ఎక్కుదామా అనుకున్నారు. ఈ లోపల ఒక గార్డు కనిపించాడు. ఆ గార్డు వచ్చి హేమంత్ పంత్ గారికి వీళ్ళందరికీ తెలిసిన వ్యక్తి, అయ్యా మీరు సాయి బంధువులు రండి, మీకు మీ సీట్ ఇప్పిస్తాను అన్నాడు. నిన్న కూడా చూడండి సత్సంగగిరి దీని పేరేంటి, సత్సంగగిరి నుంచి మనం రోడ్డు మీదకి వెళ్తే బస్సు పాస్ అయిపోయింది. నేను ఉన్నారు కదా చాలామంది, పాస్ వెళ్ళిన తర్వాత సాయి బంధువులు ఆపండి బస్సు అన్నాడు. నిన్ననే అందరం ఎక్కిందాక బస్సు ఆపాడు. ఆపుతాడు ఎవరి కోసం? అయ్యా నీ కోసం ఇంతసేపు భజన చేస్తే మాకు బస్సు ఆపలేవా మనం అడుగుతాం కదా, బస్సు ఆపలేవా? ఆ విధంగా రైలు ఆపారు. ఆ తర్వాత రైల్లో ఎక్కారు, కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుకుంటూ ఆయన ఇలా ఇలా అలా అన్నాడు. హేమంత్ పంత్ గారు అనుకున్నారు నిద్ర వస్తుందేమో ఈయనకు, పడుకోబెడదామనుకొని అలా పడుకోబెట్టాలని చూస్తే కదలిక లేదు. తట్టి చూశాడు, కదలిక లేదు. నీళ్లు పోశాడు, కదలిక లేదు. వెంటనే ఫోన్ చేశాడు, అయ్యా ఏదో ప్రమాదం ఉంది ఇక్కడ, డాక్టర్ని స్ట్రక్చర్ని అవన్నీ తీసి పెట్టండి, అంబులెన్స్ తీసుకొచ్చి పెట్టండి అంటే పక్క స్టేషన్లో అంతా సిద్ధం చేశారు. ఆయన తీసుకొచ్చి ఒక భక్తుడి యొక్క చివరి రోజులు తీసుకొచ్చారు. ఆ స్ట్రక్చర్ మీద పడుకోబెట్టారు, అరిచారు, లేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఇది రైల్వే డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి పోస్ట్ మార్టంకి వెళ్ళాలి, అంతే కదా, పోస్ట్ మార్టంకి వెళ్ళాలి, ప్రాసెస్ ఉంటుంది అంటే. అప్పుడు ఏం చెప్పాడో బాబా, ఏం లీల చేశాడు, ఏ ఇబ్బంది లేకుండా ఆయన్ని బాడీని ఇచ్చేశాడు, తీసుకెళ్ళాడు. అందువల్లే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, విమానం అంటే నీ మరణం గురించి నీకు తెలియకుండా, నేను మరణిస్తున్నానన్న స్పృహ లేకుండా బాబావారి రూపాన్ని నీ నుదుటిన తలుస్తూ, బాబావారి నామాన్ని మనసులో ఉచ్చరిస్తూ నువ్వు తుదిశ్వాస విడచగలిగితే ఈ జన్మకి అంతకు మించి గొప్ప పుణ్యం లేదు. అందుకనే అంటారు, బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను సాయినాదాయనుచు పిలువగలను, శ్రమ చేత పిలువలేను. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.